మీరేమి పైనుంచి కిందకు దిగిరాలా? ఒక బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఊపిరి పోసుకున్నట్టే ఏ బిడ్డైనా పోసుకుంటది. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామని చెప్పి నెలకేం బయటికి రాలా? మేమేమి 9 నెలలు 10 నెలలు మా తల్లిదండ్రులు మోసి భారంగా ఏమీ బయటికి రాలా. ఎవరమైనా 9 నెలలు ఉండి కడుపులో రూపాంతరం చెంది బయట భూమి మీద పడాల్సిందే. ఇక బుద్ధులు శుద్ధులు అంటారా? అవి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి బుద్ధులు శుద్ధులు ఏమాత్రమో అందరికీ తెలుసు. ఇకపోతే ఇంకో మాట అంటున్నారు, ఏంట్రాబాయ్ ఎవడో అన్నదానికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నావు? ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరు అడ్డం పెట్టుకుని వచ్చే నన్ను అంటున్నారు ఫేక్ వివరాలు. ఇప్పుడు నేనున్నానంటే నా మొహం ఉంది, ఇవాళ నా ఫోటో తీసుకు చేయగలిగారు. ఫేక్ అకౌంట్లో మీరు ఎవరో ఏంటో అసలు ఏ జాతికి చెందిన వాళ్ళో ఏమో నేను ఎలా తీసుకోవాలి మిమ్మల్ని? అందుకని దాని యజమాన్నే అంటాను. మీ అందరినీ పెట్టి పెంచి పోషిస్తున్న మీ యజమాన్నే నేను అంటాను. నాకు మీ అడ్రస్లు తెలియగా. వాడెవడో సాలికొంపలంట. సాలికొంపలు అనే పేరు ఏంట్రది? అంటే మీరంతా సాలికొంపలాళ్లేనా? అందుకని అందరూ ఒక ఆడ మగ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి మీ దృష్టిలో ఒక ఆడ మగ ఉన్నారు అంటే వాళ్ళు రంకుతనం తప్ప రెండోది లేరు అబ్బాయి. తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇంకో లేరు. ఎన్ని బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఎన్ని ఉంటాయిరా అబ్బాయి. తమ్ముడు రామకృష్ణ, మన గవర్నమెంటే ఉంది. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అంటల్లా. కానీ అభివృద్ధి మన రాష్ట్రానికి చాలా అవసరం, ఆయుపట్టు. అది లేకపోతే ఆ రాష్ట్రం ఊపిరి తీసుకోదు. కొద్దిగా మనం చదువుకునే వాళ్ళం, వాళ్ళలాగా చదువు సంజ లేని వాళ్ళం కాదు. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ, పవన్ కళ్యాణ్ గారితో సహా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ ఏ రూపాయి పెట్టుబడి ఎటువైపు నుంచి తీసుకురావాలి, ఏ ఉద్యోగాలు ఎవరికి కల్పించాలి అని చెప్పి ఆలోచించే దాని మీదే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిన్న నేను ఎక్స్లో అదేంటది గ్రోక్ అడిగాను. ఏమడిగాను నేను? జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రైవసీ అనేది కోల్పోయారా, స్వేచ్ఛ అనేది కోల్పోయారా లేదా అని అడిగితే, రాజకీయాలకు వచ్చినాక అని నేను చెప్పలేను, కానీ 2019, 2024లో మాత్రం మహిళలకి అన్ని రంగాల్లోనూ హింసే కనపడింది. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాతే 5.6% క్రిమినల్ రికార్డులో 5.6% తగ్గుముఖం పట్టింది అని చెప్పి గ్రోక్ చెప్పింది. దాన్ని తీసుకొచ్చి మామూలుగా తిప్పుకోవచ్చుగా మరి అడ్డగడ్డలు. నిజంగా అన్నం తినే వాళ్ళైతే జగన్ కి చూపించారు, రే వదవా ఏంట్రా బాబు, ఏంట్రా ఇది, నువ్వు చేసిన హింస మనకు 11 రావడానికి కారణం. ఇదిగో ఈ గ్రోక్ కూడా చెప్తుంది అన్నిటికీ. ఇప్పుడు నాకు మొగుడున్నాడా లేదా కావాలి ఏంటి, నేనేం చేస్తున్నానో కావాలి, బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారో కావాలి. మరి అవన్నీ గ్రోక్ ని అడుగుతున్నారు కదా. మరి ఇలా నేను అడిగిన దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? గ్రోక్ చెప్తుంది కదా, నిజాన్ని చెప్తుంది కదా. మీ పరిపాలన హింసతో కూడినది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సేఫ్ హ్యాండ్స్ లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఐ రిపీట్ ఇట్, సేఫ్ హ్యాండ్స్. నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు. మేబీ ఈ లైవ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా నా ఫొటోస్ కూడా మార్క్ చేసి పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా. పెట్టుకోండి, మీ ఇష్టం రాబాయ్.
మీ ఇష్టం. మా పరువులతో ఆడుకుంటారు, ఆడుకోండి, ఏం పోయింది? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పరువునైనా ఇచ్చేస్తాం మేము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది నీ చేతిలో పరిపాలనలో ఉండంగా. నువ్వు పెట్టే హింస కన్నా, ఏది ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు పెట్టిన హింస కన్నా ఇప్పుడు మేం పడుతున్న హింస నథింగ్. అనుభవించాం, అప్పుడు అనుభవించాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు లేకుండా అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. పిల్లలకి అసలు ఎలాంటి ఉద్యోగాలకు కానీ, అసలు ఎలా చెప్పాలి, 2 జనరేషన్సే కొలాప్స్ అయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. ఎంతసేపటికి హింస 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 హింస, రప 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 రప. ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రపరప అంటే ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రపరప అంటే రారే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పెట్టుబడి పెడతాడా ఎవరన్నా రపరప అంటే? పెట్టడే. ఎందుకురా బాబు ఇదంతా? ఏం సాధిస్తారా అయ్యా? నేను చెప్తున్నాను రాబాయ్, నేను తిరుమల దేవుణ్ణి నా చిన్నతనం నుంచి నా తండ్రి స్థానంలో పెట్టుకుని పూజించుకుంటా. నేను చెప్తున్నా, నేను 22 సార్లు మెట్లెక్కి దిగా, 2 సార్లు అమరావతి పాదయాత్ర చేశా, 7 సార్లు మెట్ల పూజ చేశాయి ఆ 7 కొండల తిరుమలేశుడికి. నాకు ఖాళీ టైం దొరికిందంటే నేను వెళ్ళి తిరుమల కొండ మీదే కూర్చుంటా. గత 5 సంవత్సరాల్లో కూడా నేను తిరుమల వెళ్ళాను రోయ్. ఎవరు లెటర్ని అడక్కోలా. నేను 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళేదాన్ని, పొద్దున వెళ్ళేదాన్ని, సాయంత్రానికి ఇంటికి వచ్చేదాన్ని. నాకు నా తిరుమలేసుని ఎట్లయినా చూసుకోవాలి, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క లెటర్ కూడా అడుక్కోలేదు రాబాయ్. ఖచ్చితంగా నేను మాత్రం ఆ దరిద్ర పని మాత్రం చేయను. మీ లెటర్లతో, మీ అనుమతితో తిరుమల కొండెక్కితే నాకు మళ్ళీ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని భయం నాకు, ఖచ్చితంగా భయం. అందుకనే నేను మీ హయాంలో కూడా నేను సంవత్సరానికి 5-6 సార్లు తిరుమల వెళ్ళేదాన్ని. కేవలం 300 రూపాయల టికెట్ కొనుక్కొని ఉదయం 5ంటికి నా ఇంట్లో బయలుదేరి మధ్యాహ్నానికి కొండెక్కేసేసి దర్శనం చేసుకుని మళ్ళీ 4 గంటలకి కారెక్కి మళ్ళీ ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడు దిగజారుడు పనులు, దిగజారుడు వ్యవహారాలు నేను చెయ్యా. ఇది మీకోసం నేను చెప్పట్లా, నా తృప్తి కోసం నేను చెప్పుకుంటున్నా. నేను చెయ్యా. నాకు తల బిరుసు అనుకోండి, పొగరు అనుకోండి, అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, మీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ యు టేక్ ఇట్. మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. నేను మాత్రం నా విలువల్ని, నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతక. ఎంత ఇబ్బంది అయినా పడతాను, కానీ నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని మాత్రం ఏ ఒక్కళ్ళ కోసం దిగజార్చుకోను. 0.1% కూడా దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ రేణుక. అర్థమవుతుందా? నేను స్ట్రాంగ్ అనుకుంటారు కొంతమంది, నేను చాలా ఇండిపెండెంట్ అంటారు కొంతమంది చాలా పొగరు అంటారు, చాలా అహంకారం అంటారు, తలబిరుసు అంటారు, దానికేంటారు బాబు అంత మదం అంటారు. ఏమైనా అది ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు తీసుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్. నాకు అది అవసరంలా. నాకు నేనేంటో కావాలి. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని నేను ఒక అడుగు కిందకి దిగిన రోజున నేను చనిపోయిన వ్యక్తితో సమానం. సో నేను ఎప్పుడూ కూడా నా వ్యక్తిత్వాన్ని కించపరచుకోను, నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటా. నేను మాత్రం వెనుతిరగా. మీరు ఇంత కాదు, ఇంకా 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 ఎన్ని పెట్టినా కూడా మీ తప్పు మీకు ఏలెత్తి చూపిస్తాను తప్ప నేను నా పార్టీకి పనిచేయటం ఆపా. నా విలువల్ని దిగజార్చుకోను. నేను మీ కాళ్ల బేరానికి సస్తే రాను. ఇది మా నాన్న నాకు నేర్పిన ఆత్మాభిమానంతో బతుకు. ఎందుకు రాబాయ్, నేను ఎవడు సొమ్ము తింటున్నాను? నేను ఎవడికి భయపడాలి? ఎవడైనా సచ్చేవాళ్ళమే. ఒకవేళ చంపుతారా? చంపేయండి రాబాయ్.
చంపడమే అంటే ఓకే, మానసికంగా హింస పెట్టడం మీకు ఒక టీమే ఉంది, మానసికంగా ఆడవాళ్ళని హింస పెట్టడం అనేది. నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా హింస పెట్టారు. నారా లోకేష్ గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా వ్యక్తిగత హననం చేసి చాలా అవమానించారు. బ్రహ్మణి గారిని అన్నారు, భువనమ్మని అన్నారు, ఎన్టీఆర్ కుమార్తెన భువనమ్మని అన్నారు. ఇక నేనొక లెక్క, నేనెంత? నా బిడ్డకి నేను ఎక్కువే కాదని నేను అన్ను, నా బిడ్డకి నేను ఎక్కువ, నా బిడ్డకి నేను ఇంపార్టెంట్ కాదని నేను అన్ను. అలా అని మీరు చెప్పిందంతా చేస్తానంటే మాత్రం కుదరదు. అది ఎప్పటికీ జరగదు, జరిగే పని కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నా పోరాటం ఇలాగే ఉంటుంది, ఏ మాత్రం వెనకడు పడదు. మీరు ఇంత కాదు, మీరు అసలు ఇప్పుడేదో పెట్టాను అనుకుంటున్నారు, కానీ మీ సలీం గడు ఎప్పుడు ఇంతకన్నా ఎక్కువే చేసేసాడు, ఇంతకన్నా ఎక్కువే మాట్లాడేశాడు, ఇంతకన్నా ఎక్కువ వల్గర్ పోస్టులే పెట్టేశాడు. అసలు వాడిని దాటి మీరు రాలేరు అబ్బాయి, చెప్తున్నాను. వాడిని దాటి మీరు అసలు ఎప్పటికీ రాలేరు. వాడు అసలు అమ్మని మామూలు కాదు. వాడి హెరాస్మెంటే నేను తట్టుకుని నిలబడి నేను మళ్ళీ నా పార్టీకి నేను నిలబడ్డానంటే చూడండి మరి. మీ సమస్య ఏంటి? నేను ప్రశ్నించకూడదు. ఎందుకని ప్రశ్నించకూడదో చెప్తే ఆలోచిద్దాం. పోనీ అంటే ఎలా చెప్పాలి, కల్తీ నెయ్యి, మీరు కల్తీ నెయ్యి తీసుకొచ్చి తిరుమల లడ్డుని తయారు చేయించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నా మేము నోరు మూసుకోవాలి. మీరు బాపట్లలో బీసీ బాబుని నిండుగా పెట్రోల్ పోసి తగలెట్టేసినా మేము నోరు మూసుకోవాలి. ఎవరికి న్యాయం జరగకపోయినా మేము అడగకూడదు, నోరు మూసుకోవాలి. మీరు మాత్రం మా పిల్లల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా తండ్రుల్ని, మా అమ్మల్ని అందరినీ గొడ్డలు ఇప్పదీసి మాట్లాడతారు, మేము నోరు మూసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నారా అంటే మేము రప్ప 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 అంటారు. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం రబ్బాయి. తెలుస్తుందా మీకు? ఒకడెవడో పెడతా ఉంటాడు, ఏంటి దీనికి బలుపు ఎక్కువ. అవును, ఖచ్చితంగా బలుపే. ఏంటంట ఇప్పుడు నీ సొమ్మేమని తిన్నానా, నీకేమన్నా అగ్గొట్టానా, నీకేమన్నా అప్పు చేశానా? లేదే, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నా రూపాయి నేను తింటున్నాను, నా బాబు ఇచ్చింది నేను తింటున్నా, నేను సంపాదించుకుని తింటున్నా. నీకెందుకు రా నొప్పి? నీకెందుకు నొప్పి? బలుపే. దాన్ని బలుపు కిందే కన్సిడర్ చేసుకోండి, తప్పేంలే. బలుపు లేదని నేను ఎప్పుడు చెప్పలేదే, బలుపే. నేను ఎప్పుడు కూడా భారతీరెడ్డిని ఒక్క మాట అనలా. ఎందుకు అనలేదా అని ఇవాళ బాధపడేలాగా చేశారు మీరు. నేను ఆమె ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నించానేమో, కానీ ఆవిడని ఎప్పుడు అందరూ అన్నా కూడా ఎందుకులే ఏదైనా ఇతంతోనే తేల్చుకుంటే బాగుంటుంది కదా అని. మమ్మల్ని లంజలంటే మేము ఊరుకోవాలి. ఏరారై ఊరు పేరు లేని కుక్కల్లారా, మీరంటే మేము పడాలి. అదే మేము తిరిగి భారతీరెడ్డిని అంటే మీకు నొప్పి. ఆవిడేమో పతివ్రత, మేమేమో ఎవరు రాసిచ్చారా మీకు? ఎవరు రాసిచ్చారు? అధికారం కోసం ఎంత దిగజారుడు వేషాలు వేస్తున్నాడు రా మీ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం ఇంత దిగజారుడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఉసురు పోసుకుని, ఇంతమందిని ఏడిపించి, ఇంతమంది కుటుంబాల్లో నిప్పులు పెట్టి, నిజంగా చెప్తున్నా ఇవాళ నా స్థానంలో ఇంకొకరు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. అంటే ఇంకొకళ్ళ చావును కోరుకునేనా ఇవాళ మీరు ఇదంతా చేశారు?
ప్రాణం పోసే ఫెసిలిటీ మీ దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవర్రా మీరంతా అసలు? మీరెందుకు ఎదుటాడి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఎదుటాళ్ళతో మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? బిఆర్ నాయుడు గారిని గెలవలేకపోతే ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి ఇంత చెత్తను రాస్తారా? నిన్నంతా ఆయన ఫేక్ అవును నేను పెట్టాను, ఎయిర్పోర్ట్లోంచి వచ్చినప్పుడు కార్ ఎక్కే లోపల ఇంత డ్రెస్సులు మారిని మీరు ఫేక్లు పెట్టారు కాబట్టి అడిగాను, తప్పేంటి అందులో?